చిన్నప్పుడు నా పేరెంట్స్ కష్టాలు చూసి నాకు అనిపించేది ఉద్యోగమే చేయాలి. వాళ్ళు పడిన కష్టాలు నేను పడకూడదు, నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక నెలకు ఒక 4 లక్షలు సంపాదించి ఒక 3 లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి 1 లక్ష నేను ఉంచుకోవాలి. ఇలాంటి కలలు కనేదాన్ని. సేవ చెయ్యాలి అని అనుకోలేదు. అలా నేను సేవకి దూరం అవుతూ వచ్చాను. మీరు చిన్నప్పుడు చూస్తే నా పెద్ద వీడియోలు కూడా ఏమీ కనిపించవు. నా చెల్లి వాడబడేది కానీ నేను అంత వాడబడేదాన్ని కాదు. ఎందుకంటే నేను అనుకునేదాన్ని సేవ నాకు కాదు, నేను చెయ్యాల్సింది కాదు. ఇంకొకటి కూడా అనుకునేదాన్ని, నాకు చిన్నప్పుడు ఏమీ వచ్చేది కాదు, పాటలు పాడడం వచ్చేది కాదు, మైక్ పట్టుకుంటే గడగడ వణికేదాన్ని. నేను అనుకునేదాన్ని, ఇలాంటి వాళ్ళు సేవ ఎలా చేస్తారు, సేవ ఇలాంటి వాళ్ళకి కాదు, పనికిరాని వాళ్ళకి సేవ కాదు, సేవ చేయాలంటే చాలా తలాంతులు ఉండాలి, నాకు అవేమీ లేదు, సేవకి నేను పనికిరాను అని అనుకునేదాన్ని. అలా నా చదువు ముగించుకుని వచ్చాను, జాబ్ చేద్దామనే వచ్చాను. కానీ నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నాటారు కదండి ఒక మాట, నువ్వు సేవ దేవుని కొరకే పుట్టావు, దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే చనిపోవాలి.